అందరికీ నమస్తే. చైతన్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో బగారా రైస్ చేసి చూపిస్తాను. ఈ రైస్ చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందుకోసము ఒక పాత్రను స్టవ్ మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కినాక హోల్ గరం మసాలా స్పైసెస్ వేసి వేయించుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఒక టమోటాను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. నేను ఇక్కడ 1.5 కప్పు రైస్ తీసుకున్నాను, అందుకని 3 గ్లాసెస్ వాటర్ వేసాను. కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా తడిగా ఉన్నప్పుడు సిమ్లో పెట్టి 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. అప్పుడు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. మనకి బగారా రైస్ రెడీ అయిపోయింది. ఈ బగారా రైస్ నాన్ వెజ్ కర్రీలోకి చాలా బాగుంటుంది. వెజ్ కర్రీస్, గ్రేవీ కర్రీస్ కూడా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.